నమస్తే, నేను మీ సతీష్. టీటీడీ లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం పైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా ఈ కేసులో తాజాగా మానూరు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేయడం, ఇక అది విచారిస్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్తో కూడినటువంటి ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారినాయి. మరి ఏమిటి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు జంతు కొవ్వు కలిసింది అంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేసే దిశగా ఆదేశాలు ఇవ్వండి అంటూ మానూరు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేయటం, మరి ఇప్పటికే దీనిపైన సిబిఐ అంటే ఈ కామెంట్ల పైన ఎటువంటి దర్యాప్తు చేయలేదు అని చెప్పి ఆయన అంశాన్ని పేర్కొనడం, మరి ఆల్రెడీ ఇప్పుడు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉంది కాబట్టి ఆ దర్యాప్తులో మేము జోక్యం చేసుకోలేము అని సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అసలు అంటే ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇప్పటికి ఎన్ని కేసులు వేసి ఉంటారు? ఇప్పుడు ఈ నెయ్యి ఈ వివాదం పైన ఈ లడ్డు ప్రసాదం గురించి సుబ్బారెడ్డి వేసి ఉంటాడు, ఒక అరడైన ఆయనే వేసి ఉంటాడు. యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వనని, లేకపోతే అతను ఎవరు వాళ్ళ పిఏ చిన్నప్పన్నని విచారించే అధికారం ఆ అధికారికి లేదని. ఇప్పుడు ఇతను దినేష్ కుమార్ కమిటీ మీద ఈయన వేసి ఉంటాడు, ఎవరు సుబ్రహ్మణ్యం. ఎంపీ సుబ్రహ్మణ్యంతో ఏంచారు, సుబ్బారెడ్డితో ఏంచారు. ఇప్పుడు ఇతను ఎవరు? మానూరి శ్రీనివాస్. ఇప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు మరి జంతు కొవ్వు గురించి మాట్లాడుతున్నారు, ఆ కామెంట్స్ చేయకుండా నిలువరించండి అని వేసినట్టున్నారు. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? దానిపైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మా ఆదేశాలతో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు దర్యాప్తు మధ్యలో ఉన్నప్పుడు మేము జోక్యం చేసుకోము, డిస్మిస్ అని ఒకే ఒక మాట. ఇప్పుడు మీకు చెప్తాను అసలు ఏమన్నదో వాస్తవంగా మాట్లాడాలంటే. వాళ్ళ అడ్వకేట్ ఏమని అడుగుతున్నాడు, ఇప్పుడు పిటిషనర్ మానూరు శ్రీనివాస్ తరపున అడ్వకేట్, పీపుల్ ఇన్ హయ్యర్ పోస్ట్ ఈజ్ మేకింగ్ సచ్ స్టేట్మెంట్స్, సిబిఐ కాంట్ ప్రోబ్ ఇన్ టు దట్ సబ్జెక్ట్. ఆ రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు జంతు కొవ్వు గురించి చేసిన వ్యాఖ్యల మీదంట సిబిఐ విచారించలేదట. అంటే కామెంట్స్ మీద విచారించడానిక సిబిఐని నియమించింది? కల్తీ మీద విచారించడానిక? విచారించింది, ఛార్జ్షీట్ సబ్మిట్ చేసింది. స్పష్టంగా ఏంటి, ఎవరెవరు దోషులు అధికారులు ముగ్గురు మీద వేటేయమని కూడా ప్రభుత్వానికి ఒక 11 పేజీల నివేదిక ఇచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క ఈ దురద ఏంటి, కామెంట్ చేశారు, ఆ కామెంట్ చేసిన వాళ్ళ మీద విచారించాలని. దాని మీద ఏమన్నది సుప్రీంకోర్టు? ద ప్లీ ఈజ్ నథింగ్ బట్ to reiterate the defense case. Reiterate the defense case. The matter is entrusted to CBI. We decline to entertain the plea, especially when the investigation is pending. Dismiss. అరే ఎన్ని కేసులు వేస్తారు, ఎన్ని డిస్మిస్ చేయించుకుంటారు అంటే. అసలు ఇంకా మొన్న ఎవరో కొండలరావు, ఎవరో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి, అతనితో కేసులు వేపిస్తారు. వడ్డే శోభనాథేశ్వరరావు ఇక ఎడాపెడా ఆయన వాడేస్తున్నారు, అనేక కేసులు ఆయనతో వేపిస్తారు. అదే లులుకు భూములు ఎందుకు ఇచ్చారని చెప్పి ఆయన కూడా కేసులు వేస్తాడు. అమరావతి 2వ దశ భూ సమీకరణ మీద కేసులు వేపిస్తారు. లేకపోతే గురుమూర్తి వాళ్ళ ఎంపీ నిన్న లేటెస్ట్గా గూగుల్ డేటా సెంటర్కి భూములు ఎలా ఇస్తారు తక్కువ ధరకని చెప్పి ఏదో వేసినట్టున్నాడు. అంతకుముందు టీసీఎస్ పైన, లేకపోతే కాగ్నిజెంట్కి భూములు ఎలా ఇస్తారు 99 పైసలకని, ఇది సొసైటీ ఫర్ సివిల్ రైట్స్ ఏదో ఉంది, ప్రాపర్టీస్, నక్క నిమిగ్రేస్, వాళ్ళతో కేసులు వేపిస్తారు. అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడ ఏంటి, ఆ నిమిగ్రేస్ ఎవరు, లేకపోతే ఈ కొండలరావు ఎవరు, ఈ మారూరు శ్రీనివాస్ ఎవరు, వీళ్ళు వేస్తున్నారా వాళ్ళు వేస్తున్నారా? ఆయన ఉన్నారు ఈఏఎస్ శర్మ మీ దగ్గరే, విశాఖపట్నం, రిటైర్డ్ ఐఏఎస్. ఆయన అసలు లేఖలు రాస్తుంటాడు. గతంలో ఆయన మరి లెటర్ ప్యాడ్ లేదనుకుంటా. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఒక్క లేఖ రాయలా. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్ని రకాలుగా ఇన్ని పిటిషన్ల మీద స్టిచెస్ పాస్ చేస్తోంది, తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. అయినప్పటికీ కూడా వీళ్ళల్లో మార్పు రాకపోతే, గతంలో రాజశేఖర రెడ్డి ఇదే చేశాడు. ఏంటి, అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ద్రోణంరావు సత్యనారాయణతో వేయించాడు, ఒక 106 అభియోగాలతో కొట్టేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబుతో వేపిస్తాడు.
ఇంకా ఎవరెవరితోనో వేపిస్తాడు, కృష్ణకుమార్ గౌడ్తో వేపిస్తాడు. రాజశేఖర్ రెడ్డి అరే కోర్టులు కొట్టేయటం కాదు, తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కూడా, అంటే ఇప్పుడు ఒకటి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా కేసులు వేయటం కాదని చెప్పి ఇక విచారణలు బిగించాడు. 26 విచారణలు చేశాడు. అటు ఏంటి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ కానీ, లేకపోతే ఈ అఫీషియల్ ఎంక్వైరీస్ కానీ, సభా సంఘాలు వేశాడు. ఒక్క దానిలో రుజువు చేయించలేకపోయాడు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చిన వెంటనే ఏంటి వాళ్ళ అమ్మతో వేయించాడు, విజయమ్మతో. వాళ్ళ నాన్న వేసిన కేసులన్నీ ఓ పెద్ద బౌండింగ్ చేయించి 2356 పేజీలతో వేసి పారేశాడు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది, తిట్టు వదిలిపెట్టింది. మీ కక్ష సాధింపుకి న్యాయస్థానాలని వేదికగా చేసుకోవద్దు, ఒకటే ఒక మాట. ప్రజాక్షేత్రంలో ఫైట్ చేసుకోండి, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్. మీరు మీ ఎన్నికల్లో మీ పోరాటం మీరు చేయండి. మీ పోరాటానికి కోర్టుల్ని వేదికలుగా చేసుకునే హక్కు మీకు లేదు అని చెప్పి. అసలు ఒక కేసులో నీకు జడ్జి ఏమన్నాడు చెప్పనా? అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వరరావు మీదను చంద్రబాబు మీద వేసాడు రాజశేఖర రెడ్డి. వేసేదే ఉందిలో వేయించాడు. ఏమని? ఎక్సైజ్, ఇదే ఈ మద్యం కుంభకోణం అంటూ అప్పుడు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. జడ్జి ఒకే మాట అన్నాడు, అసలు పిచ్ లేదు, బంతి లేదు, స్టిక్కులు లేవు, ఏం ఆడుతున్నారా క్రికెట్ అన్నాడు. ఇదే ఏమి ఆడుకుంటున్నారు క్రికెట్, స్టిక్కులు లేవు, బంతి లేదు, బ్యాట్ లేదు, అసలు పిచ్చే లేదు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేదానికి ఇక్కడే ఉదాహరణ. నిన్నగాక మొన్న గురుమూర్తిని తలంటింది కదా, ఏమని? హైకోర్టు ఏమంది? అరే ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే మీ రాష్ట్రానికి పరిశ్రమలు ఎందుకు వస్తాయి? భూములు వేలం వేయమంటున్నావు, భూములు వేలం వేస్తే అక్కడ ఆ భూములు కొనుక్కుంటుంది. హైదరాబాద్ దగ్గర భూములు, చెన్నైలో భూములు కొనుక్కుంటారు వేలంలో, బెంగళూరులో కొనుక్కుంటారు. మీ రాష్ట్రానికి ఎందుకు వస్తారు? అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఇడ్లీ కూడా రావట్లేదు అంటాడు. ఇప్పుడు ఒకటి టీసీఎస్ వస్తే, కాగ్నిజెంట్ వస్తే ఇవాళ మనం చూసాం 25,000 మందికి ఉద్యోగాలు ఆ రెండింటి వల్ల. గూగుల్ డేటా సెంటర్ వస్తే 138,000 కోట్ల పెట్టుబడులు. అదొక్కటే రావటంలా, దాంతోపాటు 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 5 గిగావాట్ల డేటా సెంటర్లు వస్తున్నాయి. రిలయన్స్, బ్రూక్ఫీల్డ్, మెటా, ఒక డేటా సిటీగా మారుతుంది. కానీ కేసులేనా? ఇప్పుడు రేపొద్దున 23వ తారీఖు ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ, ఇప్పుడు ప్రధాని వస్తాడో ముఖ్యమంత్రి చేస్తాడో, ఎన్నో తారీఖు? 23. పడిందా కేసు? రేపేస్తారా? అంటే ఏంటి, రోజుకో కేసు వేద్దామనా, పూటకో కేసు వేద్దామనా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిపాలన సజావుగా సాగకూడదు, చికాకు పెట్టాలి. ముఖ్యమంత్రిని ఆయన ప్రణాళికలు, ఆయన విజన్ను, ఆయన ఆలోచనల్ని అడ్డుకోవాలి. క్యాబినెట్ పని చేయనీయకూడదు, బ్యూరోక్రసీని చికాకుపరచాలి, ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని ఈ విధంగా కోర్టు కేసులతో ఇబ్బందులు పెట్టాలి. అరే ఒక యజ్ఞంలాగా అభివృద్ధి చేస్తుంటే ఈ కేసులు రక్తమా? ఈ కేసులు ఎముకలా? ఆ యజ్ఞంలో వేస్తున్నారా ఈ రాక్షసులు? ఇదొక రాక్షస క్రీడ. ఇదొక రాక్షస క్రీడ. థ్యాంక్ యూ.